దోసపాడు గ్రామంలో ఒక సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటర్, ఒక కమ్యూనిటీ హాల్, ఒక సిమెంట్ రోడ్డు ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మన గ్రామానికి 13,70,00,000 రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఎంత అమౌంట్ వచ్చిందా ఎన్ని అక్కజెల్లెల అకౌంట్లోకి వచ్చింది. అమ్మఒడి ద్వారా ఈ గ్రామానికి 1,11,00,000 వచ్చినాయి పిల్లలకి. రైతు భరోసా 2,30,00,000 రూపాయలు పడ్డాయి. పెన్షన్లు 427 మంది తీసుకుంటున్నారు ఈ గ్రామంలో. 4,24,00,000 రూపాయలు తీసుకున్నారమ్మా. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో కనీసం దీంట్లో 4వ వంతు కూడా వచ్చి ఉండదు నాకు తెలిసి. డ్వాక్రా మహిళలకు ఎంత వచ్చినాయో తెలుసా? మీ గ్రామానికి 2,03,00,000 రూపాయలు రుణమాఫీ జరిగింది. మరి ఎంత అమౌంట్లు కలిపి మొత్తం కలిపి 13,78,00,000 రూపాయలు ఓన్లీ మీ అకౌంట్లో పట్టిగానే చెప్పేది. చంద్రబాబు నాయుడు ఇస్తానన్నాడు, రుణమాఫీ చెప్పాడు రైతులకి. 2014లో ఆయన రుణమాఫీ చెప్పి మీ చేత ఓట్లు వేయించుకున్నాడు. మీ అందరూ ఆయన నమ్మి మోసపోయి ఓట్లు వేసారు ఆయనకి. కానీ అవి రాలేదు. డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చెప్పాడు, ఎక్కడా ఇవ్వలేదు. అభివృద్ధిలో 2,52,00,000 రూపాయలు ఈ గ్రామానికి అభివృద్ధి ద్వారా రావడం జరిగింది. మీరు పెద్ద మనసుతోటి నన్ను ఆశీర్వదిస్తారని నేనైతే అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీ గ్రామానికి ఎన్నోసార్లు వచ్చాను. గతంలో ఏ ఎమ్మెల్యే రాని అన్నిసార్లు మీ గ్రామానికి వచ్చాను. చేశానని నమ్మకంతో నేను ఓటు అడుగుతున్నాను. మీరు కూడా పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చాం, ఏం సంపాదించుకున్నాం, ఏం సంపాదించుకోవాలి అనే ఆశతోటి కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళతోటి మీరు పట్టించుకోవద్దు. ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళనే మీరు ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.